హాయ్ అండి, ఉల్లి బెల్లం పచ్చడి అండి. ఇది చాలా బాగుంటుంది. చూడండి నేను ఎలా తయారు చేస్తానో. దీనికి ఏమేమి కావాలో చూస్తాను. ఉల్లిపాయలు 2 మీడియం సైజు ఉల్లిపాయలు, బెల్లము, శనగపప్పు, మినప్పప్పు, చింతపండు, ఉప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం, చిన్న అల్లం ముక్క. చాలా టేస్ట్గా ఉంటుందండి. తాలింపు కోసం వెల్లుల్లి, 2 ఎండుమిర్చి పెడతాను. చూడండి, చేస్తాను. చూడండి ఎంత బాగుంటుందో పచ్చడి. మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. ముందు మనము అల్లం ముక్కలు వేసేసుకుందాము. అల్లం వేగాలి కదా, లేకపోతే పచ్చివాసన వస్తుంది. అప్పుడు అందులోనే మినప్పప్పు వేసేసుకున్నాము, శనగపప్పు వేసేసుకున్నాము, ఒకసారి బాగా కలిపేసుకున్నాము. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. దోశలేకి, ఇడ్లీలేకి బాగుంటుంది. ఈ చట్నీ పొంగలీలో కూడా తినొచ్చు. ఇప్పుడు అందులోనే ఎండుమిర్చి చేసేసుకున్నాము. ఆకు, శనగపప్పు, మినపప్పు సగం వరకు వేగాక ఎండుమిర్చి వేసేది. ఇప్పుడు చింతపండు వేసేసుకుందాము. చింతపండు కూడా వేగితే బాగుంటుంది. జీలకర్ర చివరిలో వేసుకోండి. జీలకర్ర తొందరగా మాడిపోతుంది కాబట్టి. తీసేద్దాము. బాగా వెళ్ళిపోయి ఎర్రగా అయ్యాయి. మరి నల్లగా అయిపోతే బాగోదు, రుచి ఉండదు చట్నీ.